చాలా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. రండి. ఈ పిలుపులో మనం ఏం చూస్తున్నాం? అవకాశం చూస్తున్నాం, ఆనందం చూస్తున్నాం, ఒక గొప్ప ఉత్సవం చూస్తూ ఉన్నాం, ఉత్సాహం చూస్తున్నాం. ఈ పిలుపులో ఉన్న మాధుర్యం ఏమిటంటే సహవాసం. రండి. ఎక్కడికి రావాలి? ఒక గొప్ప దేవుని యొద్దకు, ఆ దేవుని యొద్దకు వెళుతూ ఉన్నాం. మనము ఈ ప్రభుత్వ భోజన కార్యక్రమంలో 3 విషయాలు మనం ప్రస్తావించుకుంటాం, ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం అందరికీ బాగా పరిచయం. ఈ బైబిల్ చూసి చదవనక్కర్లేదు, ఎవరైనా చెప్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిపో జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని మాటను బట్టి ఈ మాటలో రండి అనే ఈ మాటలో కృప ఉంది. అప్పటి వరకు పాప భారముతో, శాప సంబంధిత ప్రభావితాలతో, ఫలాలతో కొట్టుమిట్టాడుతూ ఊగిసలాడుతూ ఉన్న మన జీవితాలు ఒక స్పష్టమైన పిలుపు, విశ్రాంతి లేని స్థితిలో అనగా పాపపు యాతన హృదయాన్ని, మనసుని, శరీరాన్ని వేదనకు గురి చేస్తున్న స్థితిలో ఉన్న మనకు ఒక స్పష్టమైన పరలోక పిలుపు, ఒక స్పష్టమైన పరలోక ఆహ్వానం ఏమిటంటే రండి, నా విశ్రాంతిని తీసుకోండి. ఈ కీర్తనలో మనం ముగించినటువంటి ఆ మాట ఏమిటంటే సంతోషంతో, కృతజ్ఞతతో, అలాగే ఆయన గూర్చిన జ్ఞానముతో, ఆయన గూర్చిన భయముతో, ఆయన యొద్దకు పశ్చాత్తాపముతో రావాలి అని పిలిచారు. అలా రానందుకు, అలా రాలేని స్థితిలో ఉన్నందుకు, దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేని ఆ ఇశ్రాయేలును చూచి నేర్చుకొని ఆయన అంటున్నాడు, నేను కృపతో పిలుస్తూ ఉన్నా. నీకు అర్హత ఉంది అని కాదు కానీ, మీరు గొప్పవారని కాదు కానీ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, సహజమైనటువంటి వాళ్లకు అనగా ఇశ్రాయేలీయులకు అడవి జాతి మొక్కలైన మనలను ఆయన అంటు కట్టాడు. స్పష్టంగా చెప్తున్నాడు, ఏర్పరచుకున్నటువంటి, ఎన్నిక చేసుకున్నటువంటి, పిలువబడినటువంటి ఆ యూదులు దేవునికి మొదటి జనులుగా ఉన్నారు. మనమందరం ఒకనాడు అన్యులుగా పిలువబడ్డాం. ఆయన కృప ఏమిటంటే ఈ అన్య జనులమైన మనలను తన సొంత జనులు చేసుకోవడానికి ఆయన ఇస్తున్న ఒక గొప్ప ఆహ్వానం. రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, కష్టపడుతున్నా, విశ్రాంతి లేక లోపల పోరాటంలో చేస్తున్నా జనులారా, నా యొద్దకు రండి. ఎందుకు? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పాను, నేను కోపగించి నా విశ్రాంతిలో మీరెన్నడూ ప్రవేశించలేని నేను చెప్పాను. కానీ ఇప్పుడు నా కృప మాట్లాడుతూ ఉంది. వారు ధర్మశాస్త్రములకు లోబడి చేసిన వారి జీవితాలకు ఒక ఆధారం ఉంది. దీనిని బట్టి చేస్తే మీరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఇప్పుడు మీకు కృప అందుబాటులోకి వస్తూ ఉంది. కృపకు సశరీర రూపమైనటువంటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ కృప నా వలన ప్రారంభం కాబోతుంది. ఈ కృప నా వలన పరిపూర్ణమైన స్థితిలో మీకు అందుబాటులోనికి రానున్నది. ముందుగా ఎరిగిన దేవుడు ఏమంటాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ పిలుపు ఏముంది? కృప ఉంది. అర్హత లేకపోయినా, గొప్పవారు కాకపోయినా విశ్రాంతి. ఏ విశ్రాంతి ఇది? దేవుని విశ్రాంతి. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఏ మాటను చదివినా నాకు ఒక టెంప్టేషన్ నా మనసులో. ఇది మన మనసును బట్టి అట్లా,
దేవుని మనసును బట్టి ఎట్లా ఆలోచన. ఇది కూడా ఒక టెంప్టేషన్ అప్పుడప్పుడు. ఏంటంటే దేవుని యొక్క విశ్రాంతి వేరు, మానవుని విశ్రాంతి వేరు. ఎందుకు అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. అది ఏ శాంతి? నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అంటాడు యోహాను సువార్త 14-16 అధ్యాయంలో. మీ హృదయాలను కలవరపడనివ్వద్దు, నా శాంతిని మీకు ఇస్తాను. ఏ శాంతి ఇది? ఒక చిన్న మాట చెప్తే అర్థమవుతుంది. ఏదైనా ఒక కలవరం కలిగించే విషయం జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గలిబిలి అవుతాం, కంగారు పడతాం. కారణం అది ఏం చేస్తుందో ఏమోనండి తెలియదు. తర్వాత స్టెప్ ఏంటో మనకు తెలియదు. ప్రతి సమస్యకు మనం రెడీగా ప్లాన్ చేసుకుని ఉండము. రేపేం జరగబోతుందో ఆ రాబోయేటువంటి సమస్యకు ఈ రోజే మన దగ్గర ఒక పథకం ఉండదు. అప్పటికప్పుడే ఆలోచన చేయవలసింది. అయితే నా ఆలోచన ఏమిటంటే సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు ఏమి జరగనయ్యున్నదో, ఏం జరుగుతుందో స్పష్టముగా ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయనకి థ్రిల్లింగ్స్ ఉండవు, ఆయనకి సడన్ సర్ప్రైజ్లు ఉండవు. అయ్యో ఇట్లా జరిగింది ఏంటి అనేది ఉండదు. దేవునికి మనం సడన్గా చెప్పి ఆయన మనం అవక్కయ్యేటట్లు చేయలేము. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. అయ్యో ఇదేంటి ఈరోజు ఉన్నట్టు ఎట్లా చేశాడు, అది ఏం చేద్దాం? మనం వింటున్నట్లుగా కొన్ని గ్రంథాల్లో, కొన్ని పురాణాల్లో ఏం చేయాలో పాల్గొక అటు ఇటు పరిగెత్తే పరిస్థితులు దేవునికి లేవు. ఆయన ఏం చేస్తాడంటే ముందుగా ఎరిగి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడూ శాంతి కలిగిన వాడే. ఎందుకంటే ముందుగా ఎరిగిన వాడు కాబట్టి ఆయనకి పెద్ద టెంప్టేషన్ కానీ లేకపోతే పెద్ద గలిబిలి కానీ ఏం లేదు. దేవునికి షాకింగ్ న్యూస్ ఏముండదు. మానవుడికి షాకింగ్ న్యూస్ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ ఉండేది మానవుడికే. ఏదైనా ఒకటి బ్రేకింగ్ న్యూస్ తెలిసిందంటే చాలాసార్లు అక్కడెక్కడో ఏదో ఇచ్చారని ఇక్కడ గుండెలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర 2 ముక్కలు అయిపోయింది, నా గుండె కూడా 2 ముక్కలు అయిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది బ్రేకింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్. దేవునికి లేదు, షాకింగ్ లేదు, బ్రేకింగ్ లేదు. ఆయనకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఆయన ఎవరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ కాడు. ఆయన మానవులుగా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా డిస్టర్బ్ కాలేదు. యేసయ్య ఒకరోజు ఆ పడవలో పడుకొని నిద్రపోతున్నాడు, అమరంలో ఉండి నిద్రిస్తూ ఉన్నాడు. గలిబిలి, మామూలు గలిబిలి కాదు. సముద్రం తలకిల్లులు అవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. అరుస్తున్నారు, ఏమయ్యా మేము నశించిపోవటం నీకు ఇష్టమా, నువ్వెందుకు ఇంకా మౌనంగా ఉన్నావు అని అడిగితే ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా అంటూ లేస్తున్నాడు. ఆయన తెలియదా? తెలుసు. అద్దరికి పోదాం రండి అన్నప్పుడే అక్కడ జరగబోయే అల్లకల్లోలం ఆయనకి తెలుసు. అద్దరికి వెళ్ళక మునిపే వచ్చే ప్రతి అలకల్లో జరిగిన దేవుడు అద్దరికి పోయేదాకా డిస్టర్బ్ కావడం అంతే. ఆయన డిటర్మైండ్, ఆయన నిర్ధారించుకున్నాడు. ఈయన విశ్రాంతికి గలిబిలి ఉండదు, ఈయన విశ్రాంతికి కలవరం ఉండదు, ఈయన విశ్రాంతికి ఒక్కరు కూడా మధ్యలో డిస్టర్బెన్స్ చేయలేదు. ఆయన అంటున్నాడు, అలాంటి విశ్రాంతిని ఇస్తాను నీకు. సింపుల్గా చెప్పాలంటే అలాంటి జ్ఞానం ఇస్తాను, సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మీకు ఇస్తాను. అది మీ హృదయములను ఏలుబడి చేస్తుంది. మీకు అప్పుడు విశ్రాంతి కోల్పోయే పరిస్థితి. ఒక మాట మనం ఇదంతా బైబిల్లో డైరెక్ట్ రుజువులు ఉన్నాయి మనకు. ఎలాగా భయంకరమైనటువంటి రోమా పరిపాలనలో ఆ చెరసాలలో ఉన్న పౌలు అంటున్నాడు, ఆనందించుడి, ఇది అత్యాజ్యమైనటువంటి విశ్రాంతి, ఏమాత్రం విడిపోదు, కొంచెం కూడా అవిరామంగా, అంటే విరామం లేనటువంటి అవిరామమైనటువంటిది ఈ విశ్రాంతి. ఎవ్వరూ దీన్ని భంగపరచలేదు. ఈ విశ్రాంతికి భంగపాటు లేదు. ఈ విశ్రాంతిని ఎవడు చెరిపివేయలేదు. ఇది పరిపూర్ణమైన విశ్రాంతి, ఇది దైవ విశ్రాంతి.
పరలోకంలో ఉండే సాక్షాత్ స్థితి ఈ విశ్రాంతి. అందుకే పరలోకానికి వచ్చినటువంటి ఆ సంతోషాన్ని రక్షణానందం అంటాం. రక్షణానందాన్ని ఒక మాటలో చెప్పాలంటే పేతురు పోతున్న అంటాడు, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం, అది విశ్రాంతి. ఆయన అంటాడు, ఇటువంటి విశ్రాంతిని పొందడానికి నీవు నేను ఏం చేశావు, నీకు నాకు నా అర్హత ఏమిటి? ఏమండి, మనకంత జ్ఞానం ఉంది, మనకంత తెలివి ఉంది అనుకోవడానికి ఉందా? లేదు. అయినా కూడా ఆయన కృప కలిగినటువంటి ఆహ్వానం ఏంటంటే, రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతికి నేను కారణమై మీ అవిశ్రాంతికి కారణమైన పాపమును భారమును నేను తీసివేసి మీకు సంపూర్ణ విశ్రాంతిని, నా విశ్రాంతిని మీకు ఇస్తాను. ఇదేమిటి? కృప. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారు ఈ మనుషులు కట్ట మొదలు పెట్టారు కానీ కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకొక ఇన్విటేషన్ ఇస్తున్నారు, రండి మీ సిలువను ఎత్తుకొని నా వెంబడి రండి. నేను ఇది ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తానంటే, ఇదేంటి, రండి మీ భారమంతా తీసివేస్తాను, రండి మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి మీకు నేను నా సాత్వికాన్ని నేర్పిస్తాను అని ఎలాగ మాట్లాడి, ఇప్పుడు రండి మీ సిలువను ఎత్తుకొని రండి, నా సిలువను మోసుకొని రండి అంటున్నాడు. ఏదో కొంచెం తేడా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. విశ్రాంతి సిలువను మోస్తే వస్తుందా, లేకపోతే సిలువను మోస్తూ విశ్రాంతి అనుభవించగలమా అని ఒక ప్రశ్న. దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ సిలువ గురించి కాదు మనం చూడవలసింది, వెంబడి రండి అన్న సత్యాన్ని గమనించాలి. ఆయన నడిపింపును మనం చూడాలి. అక్కడ ఆయన కృప అడుగుతుంది, రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతి డిస్టర్బ్ కాకుండా నేను కొనసాగాలి అంటే నేను వెళ్ళిన జాడలో, నేను వెళ్ళిన మార్గంలో, నేను వెళ్ళిన దిక్కులో మీరు సిలువను ఎత్తుకొని నా వెంబడి రండి. నేను నడుస్తూ ఉంటాను, నేను మార్గము చూపుతూ ఉంటాను, నేను చెబుతూ ఉంటాను, దానిని బట్టి మీరు నడుచుకుంటూ రండి. ఇది ఏంటంటే సిలువ కాదు మేజర్ ఫోకస్, అవమానము అవహేళన ఇవి కాదు, నేను చెప్పింది చేస్తూ రండి, ఇది నడిపింపు. ఇందులో మనకి స్పష్టంగా ఒక వివరణ ఉంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ విధమైన మానసిక స్థితి వచ్చినా ఆవేదనకరమైనది. ఆయన అంటున్నాడు, సరే నీ సిలువ మోస్తున్నావా, నా వెంబడిరా. ఏం చేస్తాడు? వెంబడిపోతే ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. ఆయన చెప్పిన నడిపింపును బట్టి చేస్తే మంచి పరిష్కారమే ఇస్తాడు. భంగపడని విశ్రాంతిని స్థిరపరుస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటారు, రండి నేను విశ్రాంతిని ఇస్తాను. ఇది కృప. నా వెంబడి రండి, నీ విశ్రాంతిని అలాగే కొనసాగింపు చేయడమే గాక మిమ్మల్ని నా వలే రూపాంతరం చెందిస్తాను. ఏమన్నాడు తెలుసా? 2 ఇన్సిడెంట్ చెప్తున్నా. ఎవడైనా ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, చేతిలో 10 రూపాయలు పెట్టుకొని వెంటనే పునాది తీసేసి మళ్ళీ 10 రూపాయలు వచ్చేంత వరకు 2 సంవత్సరాలు ఆగి, ఆ 2 సంవత్సరాలతో 2 ఇటుకలు పెట్టి, ఆ తర్వాత ఎప్పుడో ఇంకో 2 సంవత్సరాలకి
కొంతమంది చెప్తుంటారు అదే మంచి పని, అప్పు చేయకూడదు. మొన్న ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్తున్నారు, ఇల్లు కట్టుకోవాలా, కట్టుకోవాలి, ఎక్కడ లోన్కి నేను పెట్టద్దు, ఉంటే కట్టుకో లేకపోతే లేదు, అప్పుడొక రాయి పేర్చుకో, అంతేగాని అప్పు లేదు. మంచి మాటే, కానీ ఏసయ్య అంటున్నాడు, నేనంటాను అంత చేతికొచ్చిన తర్వాత కట్టుకుంటాను, సమస్య ఏంటి ఇప్పుడు? ఏసయ్య అంటున్నాడు నువ్వు ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎవడేం చేయాలి, దానికి కావలసినంతా ముందే సమకూర్చుకొని పెళ్ళడానికి దిగాలి. లేకపోతే మధ్యలో పని ఆగిపోయిందనుకో, అప్పుడో రాయి పేర్చుకోవడం కూడా అవమానమే. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కట్టాడురా కదా, మధ్యలో పని ఆగిపోతే డబ్బులు లేకుండా ప్రారంభించడం ఎందుకు అంటారు కదా. ఆయన ఒక ప్రాక్టికల్ విజ్డమ్ నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటంటే నడిపింపు, మీరేం చెయ్యాలో చెప్తాను. ఇంకా అంటున్నాడు, ఒక రాజు వేరొక రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన శక్తిని పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ఎలా పెడతారో వెళ్ళిపోయి వారికంటే ఎక్కువ సైన్యము శక్తి ఎక్కడ ఉన్నప్పుడు భంగపడి తిరిగి రాకూడదు. అలాగే నా బిడ్డలు వారి శక్తి సామర్థ్యాలని పరీక్షించుకోకుండా దేని విషయంలో ముందుకు పోకూడదు. అదేమిటంటే వారి యొక్క శక్తిని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క మార్గాన్ని, వారి యొక్క నడిపింపును నేనే కనుకైతే దేనిలో వాళ్ళు వెనకకు దగ్గర, నేనే కనుక వారి శక్తిని అయితే దేనిలో వాళ్ళ పని అసంపూర్ణంగా ఆగిపోదు. నా మార్గంలోనే కనుక వారు నడిస్తే దేనిలో వారు భంగపడరు. అలా కాకుండా ఇంకా దేనిని చేస్తే భంగపడతారు. జాగ్రత్త. రండి నేను మీకు బలమునవుతా, రండి నేను మీకు నడిపింపునవుతా, రండి నేను మీకు నాయకుడిని అవుతా, రండి నేనే మీకు శక్తిని జ్ఞానాన్ని అవుతా. మీ పనులు అసంపూర్ణంగా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుడు ఏ పనిని అసంపూర్ణంగా ముగించడండి. ఆయన బిడ్డలు అసంపూర్ణంగా ముగించడం ఒప్పుకోడు. ఆయన ప్రారంభిస్తాడు, ఆయన పూర్తి చేస్తాడు. ప్రారంభించేటప్పుడు ఎంత బలంతో ప్రారంభిస్తాడో ముగించేటప్పుడు కూడా అంతే బలంతో ముగిస్తాడు. ఆయాసపడుతూ, రొప్పుతూ, అలసటతో అలా కాదు. మనకు కొన్నిసార్లు తెలుస్తుంది అలుపు అంటే ఏంటో. పరీక్షలు ఇంకొక నెల ఉన్నాయండి, 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడు చదవకుండా సమయం అంతా అనవసరమైన కార్యకలాపాలకు వెచ్చించి ఇంకా రేపు అనగా ఈరోజు డే అండ్ నైట్ 5 లీటర్ల పాలు కాయించుకొని కదా, 5 లీటర్ల పాలు కాయించుకొని 5 చుట్టూ చేరి ఇంట్లో వాళ్ళు కూడా నిద్రపోరు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. కొంతమంది అయితే ఇంకా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు పడకెక్కేస్తారు, గుండెంతా జారిపోతున్నట్టుంది. వాళ్ళ మదరు, ఫాదరు, అమ్మ అయ్యా ఏదో అయిపోతా ఉంది అటు తిరుగుతారు. కారణం కూడా ఏంటంటే అది కూడా ఒక కారణంగా చూపిస్తారు. మా వాడికి అప్పుడు బాగలేదు కానీ లేకపోతే మంచి ర్యాంకర్, స్టేట్ ర్యాంకర్. నేను ఇట్లాంటి చాలా మందిని చూశాను. మా అమ్మాయికి అప్పుడు బాగలేదు కానీ లేకపోతేనా అస్సలు వాళ్ళ కాలేజీలో ఎవరు అమ్మాయికి చాటేచ్చోళ్ళే చెప్తారు కొంతమంది. నేను వింటూ ఉంటాను. నాకు అప్పుడు అనిపిస్తుంది అప్పటికప్పుడు బాగలేదు, అంతకుముందు ఏమైంది? యేసయ్య చెప్తున్నాడు, నేనే నీకు నడిపింపు అయితే, నేనే చెప్పినట్లు నువ్వు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. అసంపూర్ణంగా ఆగిపోవటం, అరకొరగా ఆగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా తనగా ఉండాలి. అది ఆయన ఆశ. ముగించేవారిగా ఉండాలి, జయము కలిగి ముగించేవారిగా ఉండాలి. రాత్రంతా నిద్ర కాయించి ఎగ్జామ్ హాల్లో పోగానే పెన్ను చేతి రావడంతో పేపర్ మీద పెట్టేవారు. బలవంతం ఒకవేళ ఉన్నా కూడా మెమరీ పనిచేయదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జ్ఞాపక శక్తి అంత బాగుంటుంది. ఈ రాత్రంతా విశ్రాంతి లేకుండా అక్కడ పోగానే ఏదో అంత చదివినట్టే ఉంటుంది కానీ ఏది గుర్తురాదు. ఇది కొత్త పేపర్, ఇది నా సబ్జెక్ట్ కాదన్నట్టు చూస్తున్నా. హడావిడి. ఒకరైతే నేను చూశాను, ఓఎంఆర్ షీట్ నుండి ఏదేదో రాస్తున్నాడు నిద్రపోయి. ఇంకో షీట్ రాదంటే ఏం చేయమంటే వైట్నర్ పెట్టి మొత్తం కాలం ప్రతి కాలం ఆ వైట్నర్ పెట్టి
చేసేది. ఏం చేసేవారు? ఆయన రాత్రి నిద్రలు వేస్తారు, బాగా చదివాను. నేను ఎందుకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్తున్నానంటే, అలసిపోవడం అంటే ఏంటంటే వాస్తవానికి చివరి రోజుల్లో మాత్రమే కృషి పెడతారు, రోజుకు ఒక పాయింట్. అందుకే దేవుని క్రమం ఎట్లా తెలుసా? మొదటి రోజు ఒక పని చేశాడు, రెండవ రోజు ఒక పని చేశాడు, మూడవ రోజు ఒక పని చేశాడు, ఆరవ రోజు వరకు క్రమక్రమంగా చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాను. అయిపోయి నేను చెప్పి డిక్లేర్ చేసి కూర్చున్నాను. దేవుని బిడ్డలు కూడా అంతే, స్టెప్ బై స్టెప్ చేయాలి. అన్నీ ఒకసారి మీద వేసుకోకూడదు. ఇది దైవీ ఆలోచన. కలగప్పులో చేసుకోకూడదు. కొన్నిసార్లు 5 సబ్జెక్టులు పక్కపడి ఏ చదవాలో అర్థం కాదు. ఇది పట్టుకుంటే కొంచెం సేపు అది వస్తుంది మనసులోకి, వెంటనే దాన్ని తీస్తాం, దాని మనసు పోదు. ఇది పక్కన పడేసి ఇంకో సబ్జెక్ట్ పట్టుకుంటాం. గలిబిలి ఏమీ అర్థం కాదు. ఎవరు చేయమన్నారు అట్లా? స్టెప్ బై స్టెప్. కొన్నిసార్లు మనకి ప్రాధాన్యతలు కూడా చేయాలి. ఏది ముందు, ఏది వెనక, ఏది తర్వాత. ఇప్పుడు మనం ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాంటి ఒక చిన్న సంఘటనకు వెళ్దాం. ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో పెద్ద పెద్ద రాళ్ళు, కొంచెం ఇసుక, నీరు నింపమని ఇస్తే మనం ఏం చేస్తాము? ఒకవేళ ఫస్ట్ నీళ్లు పోసామనుకోండి, బీకర్ నిండా నీళ్లు పోస్తే నిండిపోతుంది. ఇప్పుడు దాంట్లో కనుక ఇసుక పోసామనుకోండి, నీళ్ళంతా ఒలిగిపోతాయి. దాంట్లో ఇంకా రాళ్ళు వేసామనుకో పట్టదు. ఫస్ట్ ఏం చేయాలి? పెద్ద పెద్ద రాళ్ళు వేసుకోవాలి. తర్వాత ఆ ఇసుక పోస్తే ఆ రాళ్ళు సందులో కూడా అందులో పడిపోతుంది. నీళ్లు పోస్తే అంతా ఇంకి లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం 3 కలిసిపోతాయి, 3 ఆ బీకర్లో ఇమిడిపోతాయి. అంటే ఏమిటన్నమాట? మన ప్రాధాన్యతలు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలం అయితే ఆ జ్ఞానం అనుకున్నాను. ఆయన అందుకే చెప్తున్నాడు, నా వెంబడిరా నేను చూపిస్తాను, నా వెంటరా నేను నీకు బలం అవుతా, నాతోనే రా నేను నీకు ఆదరణ అవుతా, నా చేయి పట్టుకొని రా నేను నిన్ను నడిపిస్తా. రండి విశ్రాంతిని ఇస్తా, ఇది కృప. రండి నేనే మార్గం అవుతా, నా అడుగు జాడలో రండి, ఇది నడిపింపు. ఎంత దూరం నడిపిస్తాడంటే ఈ లోక యాత్ర ముగించేంత వరకు మన ముందు ఆయన నడుస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యాత్ర ఈ లోకంలో ముగించేంత వరకు మన ముందు నడుస్తూనే ఉంటాడు. ఆయన కలుపు లేదు, సొలుపు లేదు, అలయడు సొలయడు. దినదినము ఆయన కోసం ఎదురు చూసే మనకే శక్తి నూతనమైతే శక్తికి ఆధారమైనటువంటి వారికి ఇంకా శక్తి కొదువా? అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నడిపింపు మనకు కావాలంటే రండి. 3వ విషయం, మన ఈ లోకంలో మన యాత్ర ముగించి అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, 2వ అధ్యాయము 10వ వచనం, పరమగీతంలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. పరమగీతంలో 2వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయింది, వర్షకాలము తీరిపోయింది, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. చాలు. చాలా మంది ఈ పరమగీతాలను ధ్యానం చేసేటప్పుడు క్రీస్తుకు సంఘానికి మధ్య పోలికగా చెప్తారు, కొంతమంది కాదంటారు. అది మనం ప్రస్తుతం వివాదాంశం కాదు. కానీ ఒక విషయం అయితే మనం ఇక్కడ స్పష్టంగా నేర్చుకోవచ్చు. ఆయన నిజంగా ఈ సొలొమోను కనుక సులభతితో అన్నట్లే మనతో కూడా ఒక రోజు అంటాడు. ఏమంటాడు తెలుసా? రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చలికాలం అయిపోయిన, బాధలు అయిపోయాయి, కష్టాలు అయిపోయాయి, సమస్యలు అయిపోయాయి, పరీక్షలు అయిపోయాయి, వ్యాధులు అయిపోయాయి, ఈ లోకంలో నువ్వు ఎదుర్కోవలసిన అన్నీ అయిపోయాయి, పక్వం అయిపోయాయి, పండ్లు కూడా పక్వం అయిపోయాయి, కాలం అయిపోయింది. ఇంకా రా నాతోటి రా, ఇక్కడ కాదు అక్కడ ఉందా అనే ఒక రోజు వస్తుంది. అది మహిమలోనికి పీల్చుకునేంత వరకు
ఆయన కృపను బట్టి విశ్రాంతి, ఆయన నడిపింపును బట్టి విజయం ఇస్తూనే, విజయ విశ్రాంతిలో కొనసాగిస్తూనే అనంత కాలంలో మనకు ఆ మహిమకరమైన స్థితి కలిగించడానికి ప్రభువు పిలుస్తున్నాడు. రండి రండి రండి. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాత్రం మనం స్పష్టంగా తెలుసుకున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, రండి. ఎలా రావాలి? సంతోషంతో రండి, ఉత్సాహధ్వని చేస్తూ రండి, కృతజ్ఞతతో రండి. మన దేవుడు ఎంతటి గరుడో ఎరిగి ఆ జ్ఞానంతో రండి. ఆయన ముందు సాగిలపడే వినయ విధేయతలతో రండి. ఆయన ఎదుటికి వచ్చేటప్పుడు పశ్చాత్తాపముతో కూడిన హృదయంతో రండి అని కీర్తనకారుడు తన కీర్తన ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడే ప్రత్యేకించి మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శరీరమును, రక్తమును మన మధ్యలో ఉంచి, రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రండి, నా విశ్రాంతిని ఇస్తాను. నా కృప మీ పట్ల విస్తరిస్తాను. రండి, నా నడిపింపు ద్వారా మీకు జయం ఇప్పిస్తాను. ఈ లోకములో విశ్రాంతి, అలాగే విజయం కలిగిన పిమ్మట ఈ లోక యాత్ర ముగింపు దశలో నేను నా యొద్ద ఉండినట్లుగా మిమ్మల్ని పిలుస్తాను. రండి, ఈ లోకము నుంచే రండి, నా యొద్ద ఉండడానికే రండి, నా మహిమలో ఉండడానికే రండి. ఆయన పిలుపులో మహిమ ఉంది, ఆయన పిలుపులో కృప ఉంది, ఆయన కృపలో ఆయన పిలుపులో ఆయన జయం ఉంది, నడిపింపు ఉంది. అటువంటి మహా గొప్ప దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నా యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చే మనము కీర్తనకారుని వలె అట్టి గుణగుణ లక్షణాలను కలిగి యేసయ్య చెప్పినట్లుగా ఆయన కృప కలిగిన పిలుపునకు, ఆయన నడిపింపుతో కలిగినటువంటి పిలుపునకు, ఆయన మహిమ ఇచ్చే పిలుపునకు లోబడి ఆయన కోరిన లక్షణాలతో ప్రభు దగ్గరికి వద్దాం. ఆ లక్షణాలు కలిగి మనం ఆయన సన్నిధికి రాగా ఆయన ఇచ్చే సంపూర్ణ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. ప్రభు యొక్క ఆ శ్రేష్టకరమైన ఆహ్వానాన్ని మన శ్రేయస్సు కోసం, శ్రేష్టత కొరకు హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. హృదయంలో మంచి మనసు, అనగా స్పందించే మనసు కలిగి మనం ఆయన వద్దకు వద్దాం. ప్రార్థిస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసి స్వీకరించుకొని ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనం కొనసాగుదాం. ఆమేన్, ఆమేన్.